హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెంగుళూరులో ఉన్న ఒక పెద్ద పార్క్ కబ్బన్ పార్క్‌లో అరేంజ్ చేసిన ఫ్లవర్ షో గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇక్కడికి మీరు గనక ఓన్ వెహికల్స్‌లో వెళ్ళేటట్లయితే స్టేట్ లైబ్రరీ దగ్గర అయితే పార్కింగ్ అయితే ఉంటదనమాట. సో, అక్కడ పార్క్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది ఈ కబ్బన్ పార్క్. దీనికి రీచ్ అవ్వాలి అంటే నియర్ బై మెట్రో స్టేషన్ వచ్చేసి కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్. ఇదొచ్చేసి ఈ ఫ్లవర్ షో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు అంటే 11 డేస్ అయితే ఉంటదనమాట. ఎంట్రీ ఫీ వచ్చేసి రూ. 30 అడల్ట్స్‌కి, అలాగే కిడ్స్‌కేమో రూ. 10 ఉంటుంది. స్కూల్ చిల్డ్రన్‌కైతే ఫ్రీ ఉంటుంది. యూనిఫామ్‌లో ఉన్న కిడ్స్‌కి వాళ్ళు స్కూల్ ఐడీ చూపించినా కూడా ఫ్రీ అనమాట. మామూలుగా అయితే ఈ ఫ్లవర్ షోస్ లాల్‌బాగ్‌లో ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే అరేంజ్ చేస్తారు. ఆగస్ట్ 15థ్ ఇండిపెండెన్స్ డేకి, అలాగే జనవరి 26థ్ రిపబ్లిక్ డేకి. ఇక్కడ కబ్బన్ పార్క్‌లో లాస్ట్ 155 ఇయర్స్‌లో ఇది 4థ్ ఫ్లవర్ షో అట. 2015లో ఫస్ట్ టైమ్ పెట్టారు. ఆ తర్వాత 17, 18లో అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత కోవిడ్ వల్ల అయితే పెట్టలేదు. అండ్ ఆ తర్వాత ఇదే 4థ్ టైమ్ అనమాట ఇక్కడ ఫ్లవర్ షో పెట్టడం. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇలా ఫ్రూట్స్, యానిమల్స్, డాల్ఫిన్స్‌ని, ఫిషెస్‌ని అలాగే ఇలా ఫ్లవర్స్‌తో అయితే డెకరేట్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకా మిలిటరీ వెపన్స్ అండ్ వాళ్ళు వాడే ఎక్విప్‌మెంట్ కూడా డిస్‌ప్లే అయితే పెట్టారనమాట. ఇవన్నీ కూడా రియల్ మోడల్స్ బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నవన్నమాట ఇవన్నీ గూడా. ఇది పబ్లిక్‌ని ఎడ్యుకేట్ చేయడానికైతే డిస్‌ప్లే చేశారు. ఇది ఒక అట్రాక్షన్ ఇక్కడ. అలాగే పూల కుండీలు, గ్యాస్ సిలిండర్లు మరియు బుక్స్ ఇలాంటి వాటిని రోజువారీ వాడే వస్తువుల్ని ఐఈడీలుగా అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ లాగా ఇక్కడైతే డిస్‌ప్లే చేశారనమాట. అంటే వీటిలి గురించి ముఖ్యంగా మెయిన్ పిల్లలకి ఈ ప్రమాదాల గురించి ఎడ్యుకేట్ చేయడానికనమాట. ఇదంతా కూడా అరేంజ్ చేసింది. అలాగే ఈ ఐటెమ్స్ అన్నీ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యూత్‌ని ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో జాయిన్ అవ్వడానికి మోటివేట్ చేయడానికైతే అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ ఫ్లవర్ షోలో మొత్తం 35,000 ప్లస్ పాటెడ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయట. అలాగే ఇక్కడ సీడ్స్, ప్లాంట్స్ సేల్ కూడా అయితే ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లవర్ వెరైటీస్‌తో సహా. ఇక్కడ ఇంకా జపనీస్ ఫ్లోరల్ ఆర్ట్ డెమాన్స్ట్రేషన్ కూడా అయితే ఇస్తున్నారు. బోన్సాయ్ ఎగ్జిబిట్స్, ఆర్ట్ షోస్, డ్రాయింగ్ సెషన్స్, కల్చరల్ పెర్ఫార్మన్సెస్, అలాగే ఇంకా వేరే వేరే కాంపిటీషన్స్ కూడా అయితే ఉన్నాయి. ప్లాంట్స్ సెల్ చేసే స్టాల్స్, గార్డెనింగ్ టూల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్, ఆర్ట్ షోస్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట అక్కడ. ఈ స్టాల్స్ అన్నీ కలిపి మోర్ దెన్ 100 ప్లస్ స్టాల్స్ అయితే ఉంటాయి. నర్సరీస్, గార్డెనింగ్, యాక్సెసరీ షాప్స్, క్రాఫ్ట్ స్టాల్స్, ఫుడ్ కౌంటర్స్ ఇలా రకరకాలు మొత్తం అన్నీ సమస్తం అయితే పెట్టారనమాట. ఈ 11 డేస్‌లో కనీసం ఒక 2,00,000 మందైతే వస్తారు ఈ ఫ్లవర్ షోకనైతే ఒక అంచనా అట. ఈ ఈవెంట్ కోసం సుమారుగా 38,00,000 అయితే స్పెండ్ చేశారట. అండ్ అలాగే ఇది చూడండి. ఇదొచ్చేసి కాకరకాయలు, టొమాటో, క్యాప్సికమ్, లెమన్ వీటన్నిటిలతో అయితే ఇలా ఏనుగు షేప్ అయితే చేశారనమాట. అసలు పర్ఫెక్ట్‌గా ఉంది. అది దూరం నుంచి చూస్తే అసలేం అర్థం కావట్లేదు. దగ్గరికి వెళ్లి చూస్తే ఇలా పర్ఫెక్ట్‌గా అయితే కనిపించాయన్నమాట. అసల ఆ ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బావుందో.
అలాగే ఇక్కడికి వెళ్ళేవాళ్ళు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అలాగే దీనికి దగ్గరలోనే యూబీ సిటీ మాల్ కూడా ఉంటుంది. అది కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇవి కూడా విజిట్ చేయొచ్చు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఈ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియం అండ్ అలాగే యూబీ సిటీ మాల్ ఎదురు బొదురు అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ 2 ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు. సో, ఇది ఫ్లవర్ షో గురించి. ఈ వీడియో ఎలా అనిపించిందన్నది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.